ముందుగా డాక్టర్ బాలా గారు ఏం సార్ ఈరోజు సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి డెసిషన్ అంటే ఆల్మోస్ట్ మీరు నిన్న ఇదే వేదికలో ఇదే బిగ్ క్వశ్చన్లో ఇదే డిబేట్లో పాల్గొంటూ ఇలాంటి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది అంటే ఇమీడియట్గా రేపే రాకపోవచ్చు కానీ వాయిదా పడ్డా సరే అది వచ్చే అవకాశం ఇలా ఉండే అవకాశం ఉందని చెప్పారు. మరి చంద్రబాబు నాయుడు గారేమో వాళ్ళ టీడీపీ అఫీషియల్ సోషల్ మీడియా ఏమో విపరీతంగా జగన్కి షాక్, వైవి సుబ్బారెడ్డికి షాక్, మొట్టికాయల మీద మొట్టికాయలు, అందరికీ ఎవరు ధర్మారెడ్డికి కరుణాకర్ రెడ్డికి అందరికీ ఇంకా అయిపోయింది వీళ్ళ జీవితాలని పెట్టేశారు. అంటే ఒక్కటండి పాపం వాళ్ళు ఏమనుకున్నారంటే ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ముట్టికాయలు వేయించున్నారో వీళ్ళంతా స్కూల్లో ఫస్ట్, వాళ్ళు ఆల్రెడీ స్కూల్లో ముట్టికాయలు వేయించుకున్నారు టీచర్లతో, సార్లతో, స్టూడెంట్స్తో. లాస్ట్ బెంచ్లో కూర్చున్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళకి అక్కస ఏంటంటే అరే వీళ్ళు క్లాస్లో ఫస్ట్ కదా, ముట్టికాయలు ఎప్పుడు తినలేదు, కనీసం ఇప్పుడు ముట్టికాయలు వేశారని ప్రచారం అన్న చేద్దామని చెప్పేసి అని ఆ స్టాండ్ తీసుకొని బహుశా ముట్టికాయల ప్రచారం చేశారని అనుకోవచ్చు మనం. అంటే ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు నేను ఇక్కడ ముట్టకాయలు జనరల్ ఎక్కడ తింటారు, చిన్నప్పుడు స్కూల్లో తప్పులు చేసినప్పుడు టీచర్ ముట్టకాయలు వేస్తారు, లేదు టీచర్ వేయకపోతే ఎందుకులే అని చెప్పేసి అని మన పక్కన ఉన్న ఫ్రెండ్స్తోనూ అరే నువ్వు బాగా చదివావు కదా, నువ్వు ఆన్సర్ కరెక్ట్ చెప్పావు ముట్టకాయలు వేయరా అంటారు, లేదంటే చెంపదెబ్బలు వేయరా అంటారు. సో అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా అలానే బిహేవ్ చేస్తున్నారు అనమాట. అంతకుమించి నిన్న చర్చలో మనం ఇదే చర్చించుకున్నాం. నేను మీకు చెప్పాను కూడా ఈ క్వశ్చన్ వస్తే మీరేమన్నారు ఈ చర్చలో వచ్చినప్పుడు, లేదు మేబీ సిబిఐలో అసలు స్టాఫ్ లేరు అని చెప్పే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి. లేదండి, మ్యాక్సిమం వస్తే ఇలా టెక్నికల్ పర్సన్తో కమిటీని కాన్స్టిట్యూట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయమని అంటారు. ఎందుకు అంటే వీళ్ళు చేయాల్సిన ఇన్ఫ్లుయెన్స్ అంతా చేశారు, వర్కౌట్ అవ్వాల చేశారా, చేయాల్సిన ఇన్ఫ్లుయెన్స్ అంతా ఇంత కదా అంతా చేశారు. పాపం ఈ సిట్టే కంటిన్యూ కావాలనా, ఇప్పుడు వాళ్ళు వేసినటువంటి సిట్ కంటిన్యూ కావాలి. దానికి నాకేంటంటే ఒక చిన్న ఇది చెప్తాను. తుషార్ మెహతా గారు ఒక మాట ఏదో అన్నారు, అక్కడ నేను అక్కడికి వస్తున్నా. మార్నింగ్ ఓపెనింగ్ స్టేట్మెంటే సాలిసిటర్ జనరల్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన రోల్ లేదు, కాకపోతే కోర్టు ఆయనకి రోల్ ఇచ్చింది. దేనికోసము, ఈ ఇన్వెస్టిగేషన్కి సిట్ సరిపోతుందా, లేదంటే సెంట్రల్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ ఏజెన్సీని అయినా కాంపిటెంట్ ఉంటాయా అని చెప్పేసి అని ఫస్ట్ హీరింగ్ రోజున ఆయనకి ఆపర్చునిటీ ఇచ్చి ఆయనను ఒక అమిక్యూస్ లాగా తీసుకొని జనరల్గా నువ్వు సజెస్ట్ చేయండి అని చెప్పింది. ఈయన ఏం చేయాలి బేసిక్గా నెక్స్ట్ హీరింగ్ రోజు అంటే ఈ రోజు వచ్చి ఒకటి ఇది స్టేట్ ఒకటే కాదు సెంట్రల్ అలానే వరల్డ్ వైడ్ ఎస్యూజీస్కి అష్యూరెన్స్ ఇవ్వాలి కాబట్టి డివోటీస్ చాలా మంది ఉంటారు కాబట్టి బెటర్ మనము ఫెయిర్ అండ్ ఫెయిర్ ట్రాన్స్పరెన్సీ చూపించాలి అన్నప్పుడు సెంట్రల్ ఏజెన్సీకి ఇద్దామండి బాగుంటుంది అని చెప్పేసి అని చెప్పి ఉండాలి. కానీ ఇక్కడ జరిగింది ఏంటి, ఆయన ఓపెనింగ్ స్టేట్మెంటే నో ఐ డోంట్ వాంట్ టు బి క్వశ్చన్ కాంపిటెన్సీ ఆఫ్ ద సిట్ అపాయింటెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్, లెట్ ఇట్ బి అన్నట్టు అన్నాడు ఆయన. What is the mean of it? And you are going to be side or support with the state government? Yes. Those who are malified intention or good intention, we don't know. But some misinformation or disinformation came into the picture. Okay. So the same person who is a person who is alleged, అతన్ని ఈ రోజు ఫస్ట్ అడగాలి, నీకు ఎలా ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పి స్ట్రిక్ట్ ఫస్ట్ అతన్ని అడగాల్సింది, అంటే చీఫ్ మినిస్టర్ని. ఆ చీఫ్ మినిస్టర్ అండర్లో పనిచేసే ఎగ్జిక్యూటివ్ మేబీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కావచ్చు. అంటే ఈయనకు ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ ఉంటాడు, ఆయన కూడా ఐపీఎస్ ఆఫీసర్ ఉంటాడు, ఆయన అండర్ డైరెక్షన్లోనే డీజీపీ ఉంటాడు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారు, మిగతా వాళ్ళందరూ పనిచేస్తారు. రేపు వీళ్ళని కాదని చెప్పేసి అని ఇన్వెస్టిగేషన్ ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెన్స్ మేనర్లో చేస్తారా, చెయ్యరు. ఒక 4 రోజులు సార్ మీరు చెప్పిన పాయింట్కి ఒకటి యాడ్ చేస్తున్నా. 4 days తిరుమలలో సిట్ టీమ్ హల్చల్ చేసింది. కానీ మీరు అన్నట్టుగా ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఈ ఆరోపణలు ఎవరైతే చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అంటే చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి మీరు ఎలా చేశారు, మీ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏంటి, ఇది ఇక్కడ నుంచి కదా మొదలు పెట్టాలి. బేసిక్ ప్రైమా ఫేసి అక్కడే తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ ప్రైమా ఫేసి అక్కడి నుంచి తీసుకోవాలి. ఎందుకు అంటే అసలు ఇప్పుడు జూలైలో మీకు రిపోర్ట్ వచ్చింది, ఇట్ ఈస్ హూస్ డ్యూటీ ఇట్ ఈస్, ఈఓ ఎవరైతే ఉన్నారో ఆయన డ్యూటీ. ఒకవేళ నిజంగా అలా జరిగి ఉంటే దాని మీద యాక్షన్ అయినా తీసుకోవాలి, లేదంటే ఫుడ్ అథారిటీకి ఇన్ఫార్మ్ చేయాలి. సో మ్యానుఫ్యాక్చరర్ దగ్గర సో అడల్టరేషన్ ఎక్కువ జరుగుతుంది, మేము ఫౌండ్ చేసాము, ఇదిగోండి మా దగ్గర ఉన్న రిపోర్ట్స్ అని వాళ్ళకి కంప్లైంట్ చేసి ఉండాలి. చేశారా, ఓకే చేయాలా, పోనీ మీ దగ్గర వచ్చిన తర్వాత మీ రిపోర్ట్ని మీరు కన్సర్న్, ఇప్పుడు మీరు ఈవోగా ఉన్నారు, ఈవోగా ఉన్నప్పుడు మీరు ఇది వేలాది లక్షలాది కోట్లాది మంది ప్రజలకు సంబంధించిన అంశం, మీరు ఈ రిపోర్ట్ని దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. ఎందుకు పొలిటికల్ మోటివేటివ్తో ఈ రిపోర్ట్ని బయట రిలీజ్ చేశారు, ఒక గవర్నమెంట్ ప్రోగ్రామా పొలిటికల్ ప్రోగ్రామా తెలియదు, 100 రోజుల ప్రోగ్రామ్ దాంట్లో ఈ టాపిక్ని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది.
అంటే మీకు వరదలు అయిపోయిన తర్వాత కూడా చాలా డేస్ గ్యాప్ వచ్చింది కదా, అవును. మరి అప్పుడంతా ఎందుకు తీసుకురాలేదు? ఎన్నో మీటింగ్స్ పెట్టారు కదా, అప్పుడంతా ఎందుకు రాలేదు? ఏ ఇంటెన్సిటీతో మీరు బయటికి తీసుకురావాలనుకున్నారు? సో అంటే బ్యాడ్ ఇంటెన్షనా, గుడ్ ఇంటెన్షన్? సరే, గుడ్ ఇంటెన్షన్ ఒకసారి అనుకుందాం. గుడ్ ఇంటెన్షన్ అనుకున్నప్పుడు ప్రజలు భయపడతారనే కామన్ సెన్స్ కానీ, లేకపోతే కొంచెమైన ఆలోచన కానీ, భక్తుల మీద నమ్మకం కానీ మీకు లేకుండా పోయిందా? అంటే ఇప్పుడు చాలా మంది ఈ లడ్డూని తీసుకెళ్ళి తీసుకుని వెళ్ళి జాబులు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, సీట్లు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, ఎగ్జామ్స్ లో పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, రకరకాల ఈవెన్ ఎమ్మెల్యేలు ఎంపీలు సీట్లు తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఈ ప్రసాదాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి, సార్ నాకు సీట్ ఇవ్వన్నానో లేకపోతే నాకు ఆపర్చునిటీ ఇవ్వన్నానో అడిగి చేసుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అంత నమ్మకంగా బిలీవ్ చేసే, ఈవెన్ మనం ఒకటే హిందూస్ కాదు, వరల్డ్ లో ఉన్న అదర్ కమ్యూనిటీ రిలీజియస్ కి సంబంధించిన వాళ్ళు కూడా బిలీవ్ చేస్తారు. అంటే చాలా వరకు క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు వరల్డ్ వైడ్. వాళ్ళు కూడా మన తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూని తీసుకెళ్తే హ్యాపీగా తీసుకుంటారు. మీరు చైనా వెళ్ళండి, తైవాన్ వెళ్ళండి, హాంకాంగ్ వెళ్ళండి, బంగ్లాదేశ్ వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. అలాంటి నమ్మకం ఉన్న ఒక ప్రసాదాన్ని మనము ఇలాంటి వేగ్ అలిగేషన్స్ ని, వేగ్ ఇన్ఫర్మేషన్స్ ని సొసైటీలో త్రో చేస్తున్నాం అన్నప్పుడు ఎంత కాన్షియస్ గా ఉండాలి? ఇప్పుడు ఈ ఇండిపెండెంట్ ఏజెన్సీ దర్యాప్తులో ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? ఎక్కడి నుంచి ఐ డోంట్ థింక్ సో. మళ్ళీ దీంట్లో ఇంటర్వ్యూన్ అప్లికేషన్స్ అయితే ఫైల్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి, నో డౌట్ అందులో. ఎందుకంటే ఈవెన్ ఒకవేళ ఫైల్ చేస్తే నాకు తెలిసిన నేను కూడా ఫైల్ చేయొచ్చు, లేకపోతే నాకు సంబంధించిన నా కొలీగ్స్ కూడా చేసి ఉండొచ్చు. ఎందుకంటే నేను కూడా భక్తున్నా. ఇప్పుడు ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా లేదా అనే దానికి ప్రతి భక్తుడికి దీంట్లో రైట్ ఉంది. ఇన్వెస్టిగేషన్ ఏం జరుగుతుందని వాళ్ళు కూడా చూసే అవకాశాలు ఉంటాయి, మానిటర్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రేపు ఫర్ ఎగ్జాంపుల్ డే స్టార్ట్ అయింది, 1 month లోపల స్టేటస్ ఏంటని చెప్పి ఎవరైనా అడగచ్చు. ఎందుకంటే అది భక్తులకు సంబంధించిన అంశము. వీళ్ళ ఇన్వెస్టిగేషన్ ఎక్కడి నుంచి మొదలు పెట్టారే మీరు ఇంకోసారి ఆర్డర్లో ఒకసారి చదివితే మీకు చదివి వినిపిస్తాను నేను. ఫస్ట్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. ఫస్ట్ పేరాలో ఆర్డర్లో the petitions have been filed by the petitioner seeking the various reliefs, including of the direction of the constituted committee consisting with the retired judge of this court or a retired chief justice of the high court for the purpose of deeper probe into the allegations contained against the manufacturer or preparation of prasadam and the trust. What is the mean of it? సో ఇప్పుడు ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్ ఆర్ ప్రిపరేషన్ అనేది ఎవరిని తీసుకోవాలి? ఇప్పుడు ఏఆర్ డైరీని తీసుకోవాలన్నా? ఇక్కడ ఏమన్నారు? ప్రసాదం. manufacture or preparation of prasadam. What is mean by the prasadam? Prasadam అంటే ఏంది? Contains of all ingredients. ఘీ కావచ్చు, బాదం కాజు కావచ్చు, ఇంకా రకరకాలన్నీ దానిలో మిక్స్ చేసే ప్రతి ఒక్క మిక్చర్స్ అన్ని కాంపోనెంట్స్ కలిపితే దట్స్ బికమ్ ఏ ప్రసాదం. నా ఇప్పుడు అలిగేషన్స్ ఏంటి? ప్రసాదంలో ఇది జరిగింది. ఘీ అనేది ఒక కాంపోనెంటే. ఇప్పుడు ఆ కాంపోనెంట్లో మీకు అనిమల్ ఫ్యాట్ కలిసిందా లేదా అనేది మెయిన్ అలిగేషన్స్. ఇప్పుడు ఈ అలిగేషన్స్ లడ్డూలో కలిసిందా లేదా అనేది ఇంకొక అలిగేషన్. ఇప్పుడు దాన్ని వాళ్ళు క్లారిఫై చేయాలి ఫస్ట్. రేపు ఈ ఇన్వెస్టిగేషన్ టీము ఈ అలిగేషన్ చేసిన ఘీ ఏదైతే ఉందో అది కలిసిందా కలవలేదా అనేది ప్రైమా ఫేసి ఫస్ట్ చూసుకోవాలి. ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా ఫస్ట్ చైన్. క్రైమ్ లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే చైన్ లింక్ అవ్వకుండా క్రైమ్ ఎప్పుడు సెట్ అవ్వదు. సో ఇప్పుడు ఈయన ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ద ఫస్ట్ పర్సన్ ఎవరు? ద స్టేట్ చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫస్ట్ అడగాలి, సార్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది, మీకు ఎలా తెలిసింది, ఎప్పుడు తెలిసింది, ఎవరు చెప్పారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ ఆయన ఖచ్చితంగా సిట్కి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వీళ్ళు సిట్ మళ్ళీ ఏం చేయాలి? డైరెక్ట్గా టీటీడీ దగ్గరికి వెళ్ళి, బాస్ ఇదిగో ఈ అలిగేషన్స్ ఇవన్నీ ఇన్ఫర్మేషన్స్ ఈయనకి ఇక్కడ నుంచి మీ దగ్గర నుంచి వచ్చాయంట, ఇప్పుడు మీరు మాకు క్లారిఫై చేయండి. ఇవన్నీ క్లారిఫికేషన్స్ తీసుకున్న తర్వాత అప్పుడు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ వస్తారు. ఎవరు? FFSI నుంచి. వాళ్ళు అప్పుడు వీళ్ళు ఇచ్చిన ఒక ఇన్ఫర్మేషన్ మీద ఆ కాన్స్టిట్యూట్ అయిన కమిటీ వాళ్ళు ఒపీనియన్స్ అప్పుడు వాళ్ళు టెక్నికల్ గా అప్పుడు మనకు ఒక రిపోర్ట్ అనేది ఇస్తారు. వీళ్ళు ఇది చేయకుండా డైరెక్ట్ గా ఏఆర్ డైరీకో డైరెక్ట్ గా ఓన్లీ మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, వాళ్ళు ఏం చెప్తారు? అక్కడికి అదే జరగకూడదులేండి. అది సిటీ చేస్తున్నది కూడా అదే కదా. ఏఆర్ డైరీకి పోతాము, వాళ్ళ తాట తీస్తామని అంటున్నారు. అది కాదు కదా. అసలు కలిసిందా లేదా? యానిమల్ ఫ్యాట్ ఉందా లేదా? ఉంటే అది లడ్డూల్లో కలిసిందా లేదా? లడ్డూలో కలిసింది అంటున్నటువంటి లడ్డూని టెస్ట్ చేశారా లేదా? సుప్రీంకోర్టు. మీకు ఇంకోటి కూడా చెప్తాను చూడండి, ఒక 1 minute. ఏఆర్ డైరీకి ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఎఫ్ఐఆర్ కట్టారో అసలు నిజంగా ఎఫ్ఐఆర్ కట్టే కాంపిటెన్సీ వీళ్ళకి ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఎందుకో చెప్పనా? వీళ్ళు కాంట్రాక్ట్ తీసుకున్నది. ఈ కాంట్రాక్ట్ వాళ్ళ కండిషన్స్ ఏంటి? నా ప్రోడక్ట్, నేను డెలివరీ చేసే ప్రోడక్ట్ మీ కండిషన్స్కి మీట్ అయితే రిసీవ్ చేసుకుంటారు, మీట్ అవ్వకపోతే రెఫ్యూజ్ చేస్తారు. రైట్? రెఫ్యూజ్ చేసిన దాంట్లో మీకు ఎక్కడన్నా కొన్ని డెలిబరేట్ ఇట్లాంటి అడల్టరేషన్స్ కనిపిస్తే మీరు ఎవరికి రిపోర్ట్ చేయాలి?
ఫుడ్ అథారిటీకి రిపోర్ట్ చేయాలి. మీరు చేసింది ఏంటి, క్రైమ్ కట్టారు. అసలు మెయింటైన్ అవుతారు లేదు చూసుకోండి. రైట్.